మెలిల్లో మెథడ్. సో ఏంటి మ్యామ్ మెలిల్లో మెథడ్ అంటే కనుక అగైన్ దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ గుడ్ న్యూ థింగ్ దట్ ఈస్ కమింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆటిజం. సో చాలామంది పేరెంట్స్ దీన్ని బ్రెయిన్ బాడీ కనెక్షన్గా ఫాలో అవుతున్నారు. కొన్ని సెంటర్స్ ఎస్పెషల్లీ దీని మీద ఎస్టాబ్లిష్ అయ్యి జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ బ్రెయిన్ బాడీ కనెక్షన్ ఏంటి, అసలు మెలిల్లో మెథడ్ అంటే ఏంటి. సో దీన్ని రాబర్ట్ మెలిల్లో అనే సైంటిస్ట్ మనకి తీసుకొచ్చారండి ఫస్ట్ టైము. సో ఈ మెలిల్లో మెథడ్లో బేసికల్గా అసలు ఏం చేస్తున్నారు అని అంటే కనుక దీంట్లో రిఫ్లెక్సెస్ కరెక్ట్ చేస్తున్నారు, కొన్ని మోటార్ యాక్టివిటీస్ మీద వర్క్ చేస్తున్నారు, అలాగే ఎస్పెషల్లీ కొన్ని స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ స్పెసిఫిక్ సౌండ్స్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు, అండ్ డైట్ కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. బట్ నా ప్రీవియస్ వీడియోస్లో నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను, ఒక పర్టికులర్ ఏరియా కరెక్ట్ చేయడం వల్ల ఆటిజం స్పెక్ట్రంలోంచి కిడ్ బయటికి రాలేడు. ఏదో ఒక పర్టికులర్ ఏరియాని మేము కరెక్ట్ చేస్తున్నాము, ఐదర్ డైట్ అవ్వచ్చు, లేదా ఓన్లీ రిఫ్లెక్సెస్ అవ్వచ్చు, లేకపోతే ఓన్లీ ఆడిటరీ మీద వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అవ్వచ్చు. ఇలా ఏదో ఒక పర్టికులర్ సెన్స్ మీద ఫోకస్ చేసి దాంతో మాత్రమే మేము కిడ్నీ ఈ స్పెక్ట్రంలోంచి బయటికి తీసుకురాగలము అని ఎప్పుడైతే పేరెంట్స్ ఈ ట్రాప్లోకి వెళ్ళిపోతూ ఉంటారో, ఎవ్రీ టైమ్ ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ మై డియర్ పేరెంట్స్. ప్లీజ్ అండర్స్టాండ్ బ్రెయిన్ బాడీ కనెక్షన్. ఎస్, ఆటిజం చిల్డ్రన్లో బ్రెయిన్కి బాడీకి కనెక్షన్స్ మిస్ అవుతాయి. దట్ ఈస్ వాట్ ఈస్ దేర్ ప్రాబ్లమ్. ఆల్ దీస్ చిల్డ్రన్ విల్ హ్యావ్ ద ప్రాసెసింగ్ డిఫికల్టీస్ బికాస్ ద ఎర్లీ సెన్సరీ ప్రాసెసింగ్ ఏవైతే న్యూరల్ కనెక్షన్స్ ప్రాపర్గా జరగాలో ఇవి జరగలేదు కాబట్టి పిల్లల్లో ఈరోజు ఇష్యూస్ ఉన్నాయి. దట్ ఈస్ వాట్ వీ వర్క్ త్రూ సెన్సరీ ఇంటిగ్రేషన్. దట్ ఈస్ వాట్ వీ work through neuroplasticity of the child, where cognitive areas should be corrected, sensory areas should be corrected, communication errors should be corrected, and behaviors need to be corrected. Ante tappa again and again I am warning all the parents, కొత్త టెక్నాలజీ ఏదో వచ్చింది, ఎక్స్పెరిమెంట్ చేద్దాము, దాంతో నా కిడ్ తొందరగా బయటకు వస్తాడేమో అని ఏదైతే మీరు ఆలోచిస్తూ ఉంటారో, అగైన్ అండ్ అగైన్ ప్లీజ్ అండర్స్టాండ్ యూ ఆర్ డూయింగ్ అన్ ఎక్స్పెరిమెంట్ విత్ యువర్ చైల్డ్. ప్లీజ్ డోంట్ ఫాలో వితౌట్ ఎనీ ఎవిడెన్స్ unless it is got approved. Thank you.